శతమఖమణినీలా చారుకల్హారహస్త స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్యసింధు అలక వినిహితాభిస్రగ్భిరా కృష్ణనాథ విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. ధనుర్మాస వ్రతంలో మనం 4వ రోజులో ప్రవేశించాం. గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధంలోని ఆయా పాశురముల యొక్క అర్థాలను మనం ప్రతిరోజు ఒక పాశురం చొప్పున చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో ఈరోజు 4వ రోజు. ఈ 4వ పాశురాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసి దాంట్లో ఉండేటువంటి అర్థభావనను చేద్దాం. ఆళిమழைక్కన్నా ఒన్ను నీ కైహరవేల్ ఆయుళ్హుక్కు ముహందు కొడార్తేరి ఊழி முதல்வ நுருவம்போல் மெய்கருத்து பாழியந்தோளுடை பற்பனாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரிபோல் நின்னதிர்ந்து தாழாதேசார்ங்க முதைத்த శరమழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మహిందేలోరెంబావాయ్. ఈరోజు ఈ పాశురం ద్వారా మనకు ఆండాళమ్మవారు గోదాదేవి చెప్తున్నటువంటి మాట, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఈ వ్రతాచరణం చేసేటువంటి వాళ్లకు దేవతలు కూడా సహకరిస్తారు. భగవత్ సేవలో నిమగ్నమైనటువంటి వాడికి భగవంతుడు ఫలితములు ఇవ్వడమే కాదు, ఇతర దేవతలు కూడా అటువంటి వాళ్ళకి సహకరిస్తారు. మనం మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పనికి అందరూ ఎలాగైతే తోడ్పడతారో అదేవిధంగా మనం చేస్తున్నటువంటి ఈ వ్రతాచరణానికి మెచ్చినటువంటి వరుణుడు మొదలైనటువంటి దేవతలు కూడా అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని ఈ పాశురం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు. ఆళిమழைక్కన్నా ఒన్ను నీ కైహరవేల్. గోదాదేవి ఆ మేఘమును శాసిస్తూ ఉన్నదనమాట. మేఘవర్ణుడు భగవంతుడు కనుక మేఘమును గురించి గోదాదేవి ఒక శాసనం చేస్తోంది. ఏమిటి ఆ శాసనం అంటే, ఆళిమழைక్కన్నా, ఓ పర్జన్య దేవుడా, పర్జన్యుడు అని పేరు. ఆ ఆకాశం నుండి మనకు వర్షం కురిపించేటువంటి దేవతకు పర్జన్యుడు అని పేరు. ఓ పర్జన్య దేవుడా, ఆళిమழைక్కన్నా ఒన్ను నీ కైహరవేల్. నువ్వు ఏమాత్రం దాచుకోకయ్యా. మేము ఈ వర్షం కోసం కదా మేము ఇక్కడ చేస్తున్నటువంటి వ్రతం. వర్షం కురిసి పంటలు పండి చక్కగా పైర్లన్నీ వృద్ధి అయి ఆవులకు వాటికి మేత కూడా ఉండి ఈ విధంగా మేమంతా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాం. కనుక వర్షం కావాలి మాకు. అయితే ఆ వర్షం కురిపించేటువంటి నువ్వు ఎలా వర్షం కురిపించాలి అని అంటే దాన్ని గోదాదేవి ఈ పాశురం ద్వారా చెప్తున్నారు. ఓ పర్జన్య దేవుడా, నీవు వర్షం కురిపించు. ఏమాత్రం నీ దగ్గర నీళ్లు దాచుకోకు. ఎలాగైతే భగవంతుడు తనను ఆశ్రయించినటువంటి వారికి కావలసినటువంటి ప్రయోజనములన్నీ ఇస్తాడో అదేవిధంగా నీవు కూడా భగవంతుని వంటి రూపం కలిగినటువంటి వాడివి గనక నీవు కూడా భగవంతుని వలె మాకు కావలసినటువంటి వర్షాన్ని చక్కగా కురిపించు అని ఈ పాశురంలో మొత్తం ఉండేటువంటి భావం. అది ఎట్లా చెప్తున్నారంటే, ఆళిమழைక్కన్నా ఓ పర్జన్యదేవుడా, ఒన్ను నీ కైహరవేల్, నీవు ఏమాత్రం నీ దగ్గర ఉండేటువంటి నీటిని దాచుకోకుండా ఒన్ను నీ కైహరవేల్ ఆయుళ్భుక్కు, నువ్వు ఎలా వర్షం కురిపిస్తావు అంటే, వర్షం కురిపించేటువంటి మేఘం తాను వర్షం కురిపించడానికంటే ముందు ఆ వర్షం కురవాలి అనంటే తాను ఏం చేస్తుంది అనంటే సముద్రంలో ఉండేటువంటి నీటిని తాను తీసుకుంటుంది. ఆ మేఘం కురిసేటప్పుడు మనకు నేరుగా నీళ్ళు ఎలా వస్తాయి అంటే దాన్ని ఒక విధంగా ఇది సైన్స్ కూడా అనొచ్చు అనమాట. మనకి విజ్ఞాన శాస్త్రాన్ని కూడా గోదాదేవి చెప్తోంది. ఎట్లా అంటే ఆ మేఘము ముందు ఆయుళ్భుక్కు సముద్రంలోకి, ఆయి అంటే సముద్రం, ఆయుళ్భుక్కు సముద్రంలో ప్రవేశించి ముహందు కొడార్తేరి, దాంట్లో ఉండేటువంటి ఆ ఉప్పు నీటినంతా కూడా తాను గ్రహించాలి. ముహందు కొడార్తేరి, అక్కడి నుంచి ఆ నీటినంతా కూడా తాను పీల్చి తాను పైకి వెళుతుంది. మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళి ఆ మేఘము ఆ సముద్రంలో ప్రవేశించి సముద్రపు నీటినంతా తాను తీసుకొని తాను పైకి వెళ్ళి ముహందు కొడార్తేరి ఊழி முதல்வன் ఉరువంబోల్ మైకరుత్. ఎప్పుడైతే మేఘము నీటిని బాగా స్వీకరించిందో, నీటిని స్వీకరించి వర్షం కురవడానికి సిద్ధంగా ఉండేటువంటి మేఘం నల్లగా ఉంటుందన్నమాట. మామూలుగా ఆకాశంలో ఉండేటువంటి మేఘం వేరు, కానీ నీటిని తీసుకొని వర్షం కురిసేటప్పుడు వచ్చేటువంటి మేఘం వేరు. ఆ వర్షానికి వచ్చేటువంటి వర్షం కురిపించేటువంటి మేఘము కొంచెం తాను ఒక రకమైనటువంటి నలుపుదనాన్ని సంతరించుకుంటుంది. ఆ నలుపుదనం వర్షం కురుస్తుంది అని మనకు తెలిసే విధంగా ఉంటుందన్నమాట. వర్షం కురిసేటప్పుడు ఆకాశం ఎలా ఉంటుందో మనం గమనిస్తే ఆ మేఘం ఎలా ఉంటుందో దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు గోదాదేవి. ఊഴി முதல்வன்
ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి ఆదిభూతుడైనటువంటి వాడు, ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఏ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఉన్నాడో, ఊഴി ముదల్వన్ ఉరువంబోల్ మైహరుత్, ఈ సమస్త లోకములకు కారణభూతుడైనటువంటి ఊഴి ముదల్వన్, ముదల్వన్ అంటే కారణభూతుడు, ఆ కారణభూతుడైనటువంటి భగవంతుని యొక్క ఉరువంబోల్, ఆయన యొక్క దేహములాగా మెయ్కరుత్, నీ దేహాన్ని నలుపు చేసుకొని, అంటే నల్లనైనటువంటి కాంతి కలిగిన దానివై మెయ్కరుత్, ఊഴి ముదల్వన్ ఉరువంబోల్ మెయ్కరుత్, పాళ్యంతోలుడై పర్పనాభన్ కయ్యిల్ ఆళిభోల్ మిన్ని. ఆ పద్మనాభుడు, శ్రీమన్నారాయణుడికి పద్మనాభుడు అని పేరు. పద్మమును నాభినందు కలిగినటువంటి వాడు. ఆ పద్మనాభుడు అనేటువంటి పేరు వల్లనే ఆయన నాభి నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు అన్నమాట. అందుకనే ఊഴి ముదల్వన్, ఇంతకుముందు చెప్పినటువంటి మాటలో ఊഴి ముదల్వన్ కారణభూతుడు అన్నారు. ఈ జగత్తుకు మొత్తానికి భగవంతుడు ఎలా కారణభూతుడయ్యాడు అంటే, తన నాభి నుండి బ్రహ్మదేవుడిని పుట్టించడం వలన, ఆ బ్రహ్మదేవుడే ఈ సమస్తమైనటువంటి లోకములను సృష్టించడం వలన, బ్రహ్మదేవుడికి కూడా, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి కూడా కారణభూతుడు గనుక శ్రీమన్నారాయణుడు, ఆయన వంటి రంగును నువ్వు సంతరించుకొనుము. ఊഴి ముదల్వన్ ఉరువంబోల్ మేకరుత్, పాళ్యం తోలుడై పర్పనాభన్, చక్కని మంచి భుజములు కలిగినటువంటి పాళ్యం తోలుడై పర్పనాభన్, పద్మనాభుడి యొక్క కయ్యిల్, ఆయన చేతిలో, కుడి చేతిలో ఉన్నటువంటి ఆయిపోల్, ఆ చక్రం, ఇక్కడ ఆయి అంటే చక్రం అని అర్థం. ఆయిపోల్ మిన్ని, చక్రము వలె మెరిసి అన్నమాట. చక్రం, భగవంతుడి యొక్క సుదర్శన చక్రం మెరిసిపోతూ ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది, గొప్ప యొక్క జ్వాలలతో కూడి ఉంటుంది. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం అని అంటారు. ఒక్కసారిగా కోటి సూర్యులు గనక ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో, ఆ కోటి తుల్యం, భాస్కర కోటి తుల్యం, కోటి మంది సూర్యుల యొక్క కాంతిని కలిగి ఉండేటువంటి గొప్ప కాంతి కలిగినటువంటిది ఆయన యొక్క చక్రం. కనుక అలాంటి చక్రంలాగా నువ్వు మెరవాలి అన్నమాట. పాళ్యంతోరుడై పర్పనాభన్ కయ్యిల్ ఆళిపోల్ మిన్ని, ఆ పద్మనాభుడి యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి ఆళిపోల్ మిన్ని, చక్రములాగా మెరిసి. ఎట్లా వర్షం కురిసేటప్పుడు మెరుపులు వస్తాయి కదా, ఆ మెరుపు ఏమిటంటే భగవంతుని యొక్క చేతిలో ఉండేటువంటి చక్రము యొక్క మెరుపే ఆ మెరుపు అన్నమాట. అది ఇక్కడ గోదాదేవి వర్ణిస్తున్నారు. ఆళిపోల్ మిన్ని వలంపురిపోల్ మేకరుత్, వలంపురిపోల్, ఆయన ఎడమ చేతిలో ఉండేటువంటి వలంపురి అంటే దక్షిణావర్త శంఖం, పాంచజన్యం అనేటువంటి శంఖం ఉన్నదే ఆ వలంపురిపోల్. ఊഴి ముదల్వన్ ఉరువంబోల్ మేకరుత్, పాళ్యంతోలుడై పర్పనాభన్ కయ్యిల్ ఆళిపోల్ మిన్ని వలంపురిపోల్ నిన్నదిరిందు, చక్కగా ధ్వని చేసి. అంటే ఒకసారి ఆ వర్షం కురిసేటప్పుడు మేఘాలు గర్జిస్తాయి కదా, అలాంటి గర్జన శంఖ గర్జనలాగా ఉండాలి. వలంపురిపోల్ నిన్నదిరిందు, తాళాదే శార్ంగముదయిత్త శరమழை పోల్ వాழ ఉలహినిల్ పెయిదిడా. ఇక వర్షం ఎలా రావాలి అని అంటే, ఆయన చేతిలో ఉండేటువంటి శార్ంగం అనేటువంటి ధనుస్సు నుంచి బాణ పరంపర, శర పరంపర వస్తుంటే ఎలాగైతే వర్షం వస్తుందో అలాంటి చక్కని వర్షం కురిపించాలి. శార్ంగము నుండి శార్ంగం ఉదయిత్త శరమழை పోల్, ఆ శరముల యొక్క వర్షంలాగా ఉండి ఈ లోకములంతా కూడా చక్కగా ఉండే విధంగా నీవు వర్షం కురిపించు అని ఆ మేఘమునకు ఈవిడ గోదాదేవి శాసిస్తున్నారన్నమాట. ఓ దేవతలు కూడా ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళకి సహకరిస్తారు అనేటువంటి పద్ధతిలో ఆ సహకరించే విధముగా నీవు చక్కగా వర్షం కురిపించవయ్యా ఓ పర్జన్య దేవుడా అని ఆ పర్జన్య దేవతను గోదాదేవి శాసించేటువంటి పాశురంగా ఈ పాశురం మనకు కనిపిస్తుంది. సోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.